సంగోవాయలా పిట్టెడు పిట్టెడు పాలు సంగోవా సంగో పురువాలే మన ఆయలా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సమ్ కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియోని అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో అప్పుడే మీకైతే వీడియో ఎడిట్ చేయాలి మీకైతే అర్థమవుతుంది. అంతకన్నా ముందు మీకైతే డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ సేగడ్ ప్రిసెట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరైతే ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకున్న టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో. సో అక్కడ వీళ్ళైతే ఒకసారి అయితే వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి అయితే ఒక్కొక్కసారి అయితే చూడండి. సో నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో అప్డేట్స్ అయితే అక్కడ ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంకా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో సింపుల్గా అయితే ఉంటుంది. సో మీరైతే ఏం చేస్తారంటే స్టార్టింగ్ దగ్గరికి వచ్చేయండి. ఈ 7 మిల్లీ-సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ డాస్క్ మీడియాలో వెళ్ళి ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంకో ఫోటో, నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో. సో ఇలాగ మీరైతే ఫోటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. చూసి నేను ఎలా యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఆ విధంగా మీరైతే జూమ్ చేసుకోండి. ఈ విధంగా మీ ఫొటోస్ ఎలా ఉంటాయి. సో అలాగే మీరైతే జూమ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఈ ఫోటో ఇలాగే మీరైతే లాస్ట్ వరకు అయితే సో ఇక్కడ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రెండ్స్ ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సీక్రెట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. సో టోటల్గా 2 ఎఫెక్ట్స్ అయితే తను ఫస్ట్ ఎఫెక్ట్ మీద అయితే ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్ వెళ్ళాలని 3 డాట్స్ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటో. సో ఇలాగైతే ఒక్కొక్క ఫోటో గ్యాప్ చేసుకుంటే మనం అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా నేను ఎలా చూడండి ఒక ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి. సో ఇలాగా ఈ ఫోటో వరకు ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా లాస్ట్ ఈ ఫోటో వరకు. తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సీక్రెట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బీట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఈ గ్యాప్ ఇచ్చాను చూడండి. సో ఒక ఫోటో గ్యాప్ ఇచ్చాను, దానికైతే సెకండ్ ఫోటో నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటో. ఇంతకుముందు ఒక గ్యాప్లో అయితే మనమైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాం ఫస్ట్ ఎఫెక్ట్ తర్వాత. సో ఈ విధంగా అయితే మీరైతే చూసి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇందులో అయితే యాడ్ చేయలేదు. సో ఆ ఫొటోస్కి ఒక ఫోటో గ్యాప్లో అయితే ఉంటుంది. సింపుల్గా అయితే మీకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, ఈ ఫోటో, నెక్స్ట్ ఈ ఫోటో, తర్వాత ఈ ఫోటోకి. సో ఇలా ఈ ఫోటో వరకు అయితే ఇలాగైతే సేవ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్. తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఇంతవరకు మన వీడియో అనేది ఎడిట్ అయిపోయింది. సో సింపుల్గా వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్ట్రా ఆప్షన్ క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే నచ్చిన రెజల్యూషన్ పెట్టేసుకోండి. కింద క్వాలిటీ ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే 1080p పెట్టుకుంటున్నాను. తర్వాత కింద ఎక్స్ట్రా ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. సో అంతవరకు బై ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.